హాయ్ అండి. వెల్కమ్ టు అస్రా అమినా వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ కాకరకాయ ఉల్లికారం. కాకరకాయ అంటే మీకు నచ్చదా? దీనిలో విటమిన్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయండి. చాలా మంచిది తింటే. ముందుగా ఇలా కాకరకాయలను తీసుకోవాలి. తీసేసుకొని చూడండి, పండు ఉంటే పక్కన పెట్టేయండి. దీన్ని పీల్ చేసేసుకోవాలి. పీల్ అంటే అంతా తీయకూడదు, పైనది జస్ట్ ఊరికనే అలా పీల్ చేసేసి బాగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి షుగర్ ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఒక యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుందండి. ఇలా ఒక సైడ్కి కోసుకోవాలి. కట్ చేసుకొని తర్వాత లోపల ఉండే విత్తనాలన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి. తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయండి, ఎందుకంటే కత్తి షార్ప్గా ఉంటుంది కదా, అది గూర్చుకుంటుంది. చూసుకుంటే మీరు కత్తితో చేసుకోవచ్చు, స్పూన్ తీసుకోవచ్చండి. ఇలా అన్నింటినీ లోపల ఉండే ఆ విత్తనాలను తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ కాకరకాయ అనేది జీర్ణ సమస్యలకు, కంటి చూపుకు, దీనిలో విటమిన్ ఏ, సి రెండు ఉంటాయండి. అసలు ఎవ్వరు తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, విత్తనాన్ని తీసేసి నేను పక్కన పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఇది లాస్ట్లో మనకు ఫ్రైకి పనికొచ్చుద్ది. అంటే మన విత్తనాలు తినము అంటే పక్కన పెట్టేసుకోవచ్చు, అదేం అవసరం లేదు. దీంట్లో సాల్ట్ వేసుకున్నాను, కొద్దిగా పసుపు వేసుకొని బాగా మెల్ట్ చేసేయాలండి. అంటే ఆ పసుపు, సాల్ట్ రెండు ఆ కాకరకాయకి బాగా పట్టేలాగా చేయాలి. చేసి ఒక 15 నిమిషాలు నేను పక్కన పెట్టేయాలి. అంటే దాంట్లో వాటర్ అనేది ఊరుతూ ఉంటాయి. ఇది కట్ చేసుకున్న లోపల తీసేసాం కదండి విత్తనాలు, ఈ విత్తనాలని ఇలా సన్నగా మనం కట్ చేసుకోవాలి. అంటే ఇవి మన లాస్ట్లో ఫ్రై చేసుకోవడానికి పనికొచ్చుద్ది. ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి, కాకరకాయలు వాటర్ చూడండి ఎలా ఊరుతున్నాయో. ఆ వాటర్ అన్నేసి ఇలా పిండేసి తీసేసుకోవాలి. చూడండి వాటర్ ఎన్ని వచ్చాయో చూడండి. దాంట్లో చూస్తున్న వారి వీడియోకి ఒక లైక్ కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని కొన్ని పల్లీలు వేసుకున్నాను, కొన్ని పప్పులు వేసుకున్నానండి. వేసుకొని బాగా అంటే లో టు మీడియంలో వేయించాలి. కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకొని అదే దాంట్లో వేయించాలి. నెక్స్ట్ 5 నుంచి 6 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. అంటే కారం మనము చూసి వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ధనియాలు వేసుకొని అది కూడా దాంట్లో ఫ్రైగా బాగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. అంటే చల్లారనివ్వాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయలు మనం తీసుకున్నాం కదండి, అదంతా ఇలా రెడ్డిష్లో వచ్చేంత వరకు తీసేసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఎలా రెడ్డిష్ వచ్చిందో. ఇప్పుడు ఇది చల్లబడ్డాక మిక్సీ జార్లో ఇవన్నీ వేసేయాలి. దాంట్లో ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను, 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. మన ఎండుమిర్చి ఎక్కువ వేసుకునే పని అయితే కారం అవసరం లేదండి. కొద్దిగా పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మిక్సీకి పట్టించేయాలి. చూడండి మిక్సీకి పట్టించాక ఎలాగ వచ్చిందో, కొంచెం బరకగా వచ్చింది. ఇదన్నీ తీసేసుకొని ఈ కాకరకాయకి లోపల మనం కట్ చేసుకున్నాం కదా, దాంట్లో అంతా ఇలా నిండేలాగా కట్ చేసుకున్నాం కదా, ఆ లోపలంతా నిండేలాగా పెట్టుకోవాలి. కాకరకాయలు ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేయాలండి. చూడండి నేను అన్నీ వేసాను. వేసేసి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ వేసుకొని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి దీంట్లో ఆనియన్ కూడా వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. 2 ఎండుమిర్చి ఇలా వేసాను. నెక్స్ట్ కరివేపాకు వేసుకొని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను. అది నెక్స్ట్ ఫస్ట్ మనం కట్ చేసుకున్నాం కదండి కాకరకాయ విత్తనాలు, అవి కూడా తీసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న కాకరకాయలన్నీ దీంట్లో వేసేయాలండి. చూడండి అవన్నీ వేసి తింటుంటే అసలు కాకరకాయ తినే వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారు ఇలా చేసిస్తే. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనం మిగిలిపోయింది కదా ఆ పొడి, అదంతా దీంట్లోనే వేసేసి ఫ్రై చేసేయాలండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది నచ్చకుండా ఎవ్వరికి ఉండదండి, ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు, తిని మళ్ళీ కావాలని చేసి తింటారు. మీరు చూడండి చేసి తింటుంటేనే నోరు అసలు ఎలా ఉందంటే చూడండి, దాంట్లో ఒక ఆనియన్ పెట్టుకొని తింటే ఆ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. అంటే నేను చెప్తే మీకు బాగుంటుంది, మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి. మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.